హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. ఒకప్పుడు వరుణ్ తేజ్ సినిమాలు కొన్ని ఫ్లాప్ అయినా సరే స్క్రిప్ట్ సెలెక్షన్స్ మాత్రం చాలా బాగుండేవి. రెగ్యులర్ స్టోరీస్ కాకుండా డిఫరెంట్ స్టోరీస్ చేస్తూ ఉండేవాడు. కానీ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వచ్చిన సినిమాలు అన్నీ రొట్ట సినిమాలే అండ్ డిజాస్టర్లు కూడా. అయితే రీసెంట్గా వచ్చిన మట్కాలో డిఫరెంట్ లుక్స్తో కనిపించాడు. అది చూసి ఈసారి గట్టిగా హిట్ కొడతాడేమో అనుకున్నా, బట్ థియేటర్లో మాత్రం ఫ్లాప్ అయింది సినిమా. ఇప్పుడు ఈ సినిమా ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే, వాసు చిన్నప్పుడు జైలుకి వెళ్తాడు. ఆ జైల్లోనే పెరుగుతాడు. పెద్దయ్యాక జైలు నుంచి బయటకు వచ్చి వైజాగ్లో చిన్న పని చేసుకుంటాడు. మరి చిన్న పనితో స్టార్ట్ చేసిన వాసు మట్కా కింగ్ లాగా ఎలా మారాడనేది సినిమాలో చూడాలి. సినిమా అయితే బిలో యావరేజ్గా ఉంది. ఒక పిల్లాడు చిన్నప్పటి నుంచే డబ్బు బాగా సంపాదించాలి, ప్రపంచాన్ని ఏలాలనుకుంటాడు. ఈ స్టోరీ లైన్తో ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్కలేదు. కేజీఎఫ్ తర్వాత అయితే ఇంకా చాలా వచ్చాయి. సేమ్ ఈ మట్కా స్టోరీ లైన్ కూడా అంతే. పోనీ స్టోరీ లైన్ సేమ్ ఉన్నా పర్లేదు, అట్లీస్ట్ స్క్రీన్ ప్లే అయినా మంచి హైతో థ్రిల్ ఇచ్చే సీన్స్తో ఉందా అంటే అది లేదు. చాలా ఫ్లాట్గా ఉంది స్క్రీన్ ప్లే. ఫస్ట్ ఒక 20 మినిట్స్ బాగానే అనిపించింది. కానీ ఎప్పుడైతే హీరో పెద్దయ్యాక చిన్న పని స్టార్ట్ చేయడం, అక్కడి నుంచి స్లోగా ఎదగడం, ఇదంతా చాలా రొటీన్గా అనిపించింది. యాక్చువల్గా వాసు ఎదిగే ప్రాసెస్ కూడా ఏమాత్రం ఇంట్రెస్టింగ్గా లేదు. మొత్తం రైజ్ 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 అనేలాగా ఉంటుంది. అసలు ఫాల్ అనేదే ఉండదు. అలా ఉంటే చూసే ఆడియన్ ఎలా కనెక్ట్ అవుతారు? అసలు నాకు వండర్ అనిపించింది ఏంటంటే, సినిమా పేరు మట్కా కదా, కానీ మట్కా గురించి సినిమాలో హార్డ్లీ ఒక 20 మినిట్స్ కూడా ఉండదు. మట్కా గేమ్ని ఎక్స్ప్లోర్ చేయడం పక్కన పెట్టి హీరో జర్నీ పైన ఫోకస్ ఎక్కువైపోయింది. యాక్చువల్గా స్టోరీ రొటీన్గా ఉన్నా సరే సినిమా మొత్తం మట్కా గేమ్ చుట్టూ ఉండుంటే సినిమా ఫ్లాప్ అయితే అయ్యేది కాదు. చాలా ఫ్లాస్ ఉన్నాయి సినిమాలో. హీరో ర్యాగ్స్ టు రిచెస్ జర్నీ చాలా ఫ్లాట్గా ఉండడం, స్క్రీన్ ప్లే మొత్తం చాలా రొటీన్గా ఉండడం, అండ్ మెయిన్గా ఎమోషనల్ కనెక్షన్ కూడా లేకపోవడం. ఇలా యాక్చువల్గా హీరో చిన్నప్పుడే డబ్బు బాగా సంపాదించాలి, మొత్తం రూల్ చేయాలని డిసైడ్ అవ్వడానికి సెట్ చేసిన సిచ్యువేషన్ అంతా స్ట్రాంగ్గా లేకపోవడం ఇంకో మైనస్. అండ్ మెయిన్గా తెలుగు సినిమా అయినా సరే కొన్ని చోట్ల డైలాగ్కి లిప్సింక్ లేదు, అందులోనూ మళ్ళీ తెలుగు యాక్టర్స్కే. ఇంకా సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉందా అంటే అంతేం లేదు. యాక్టింగ్ విషయానికి వస్తే సినిమాలు ఎలా ఉన్నా సరే వరుణ్ తేజ్ యాక్టింగ్ ఎప్పుడు బాగుంటుంది. ఈ సినిమాలో కూడా డిఫరెంట్ ఏజెస్లో కనిపించాడు అండ్ అన్ని ఏజెస్లో యాక్టింగ్ చాలా బాగా చేశాడు. మీనాక్షి చౌదరి రోల్ అయితే అస్సలు బాగాలేదు, చాలా రొటీన్ రోల్ తంది. అండ్ యాక్టింగ్ కూడా చాలా యావరేజ్గానే ఉంది. సత్యం రాజేష్, అజయ్ ఘోష్, నవీన్ చంద్ర అండ్ ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ వీళ్ళందరికీ స్క్రీన్ టైం చాలా తక్కువే ఉంది, బట్ ఉన్నంతలో పర్లేదు. టెక్నికల్గా సినిమా బాగానే ఉంది. పీరియడ్ సెటప్ విజువల్స్ బాగున్నాయి. కొన్ని ప్లేసెస్లో విఎఫ్ఎక్స్ తేడా కొట్టింది, బట్ ఓవరాల్గా బాగానే పుల్ ఆఫ్ చేశారు. జీవి ప్రకాష్ సాంగ్స్ అయితే అంతేం లేవు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అక్కడక్కడ బాగుంది. యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఎలివేట్ చేసే సీన్స్ కూడా పెద్దగా లేవనుకోండి. డైరెక్టర్ కరుణ కుమార్ పలాస 1978తో డైరెక్టర్గా డెబ్యూ చేశారు. ఆ తర్వాత శ్రీదేవి సోడా సెంటర్ తీశారు. ఇలాంటి జానర్ని టచ్ చేయడం తనకి ఫస్ట్ టైం అని సినిమా చూస్తే అర్థమైంది. యాక్చువల్గా రొటీన్ స్టోరీ తీసుకున్నా సరే ట్రీట్మెంట్తో డిఫరెంట్ ఫీల్ వచ్చేలా చేస్తారు కొందరు డైరెక్టర్లు, బట్ ఈ సినిమాలో ట్రీట్మెంట్ కూడా చాలా రొటీన్గా ఉంది. అసలు ఎలాంటి థ్రిల్స్ లేకుండా చాలా ఫ్లాట్గా నరేట్ చేశారు సినిమాని. ఫైనల్గా మట్కా రొటీన్ క్రైమ్ డ్రామా, చాలా ఈజీగా స్కిప్ చేయొచ్చు. బట్ మీకు గనక గ్యాంగ్స్టర్ సినిమాలు, ర్యాగ్స్ టు రిచెస్ సినిమాలు చూడడం ఇష్టమైతే ఒక లుక్ వేయండి. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.